హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Fab5749. సో ఈరోజు మేము అలైడ్ గ్రూప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాము. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కరెంట్ నడుస్తున్న ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైనా మనం క్వశ్చన్ ఇస్తే దానికి వెంటనే ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది. అంటే ఒక 10 మంది చేసే పని ఒక మెషిన్తో అయిపోతుంది. సో విచ్ మీన్స్ విల్ గివ్ ఎ ప్రాంప్ట్ టు ద మెషిన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. సో నెక్స్ట్ డేటా సైన్స్ తీసుకుంటే, డేటా సైన్స్ ఇస్ ఎ స్టడీ ఆఫ్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఫర్ బిజినెస్. సో ఒక కంపెనీలో ఏదున్నా లేకపోయినా డేటా సైంటిస్ట్ అనేవాడు వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ తీసుకుంటే అందులో వచ్చిన లాస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి అన్నది డేటా సైంటిస్ట్ అనేవాడు చూస్తాడు. సో నెక్స్ట్ డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి అన్నది డేటా సైంటిస్ట్ చేతిలో ఉంటుంది. సో ఏఐడిఎస్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మేకింగ్ ఇంటెలిజెంట్ మెషిన్స్, ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. మీరు ఇందులో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కామన్. C++, జావా, పైథాన్ ఇవన్నీ కామన్. అట్ ది సేమ్ టైం డేటా సైన్స్కి కావాల్సినవి కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి, అవి అయితే నేర్చుకుంటారు. సో డేటా సైన్స్లో ఏమేమి టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. సో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా వేర్ హౌస్, డేటా మైనింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్. సో వీటి గురించి మీరు ముందు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఉన్న జాబ్ రోల్స్ ఏంటి? డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, డేటా ఆర్కిటెక్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్. సో ఎవరికైతే ఈ డేటా సైంటిస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఈ గ్రూప్ అనేది తీసుకుంటారు. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూసాం. సో నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే, ఏ మెషిన్ ఆర్ సిస్టమ్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అంటే మెషిన్కి మనం నేర్పిస్తాం, అంటే ఎలా వర్క్ చేయాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి. సో ఎంఎల్ యూజెస్ ఆల్గరిథమ్స్ టు అనలైజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ మేక్ డెసిషన్స్. అంటే ఇక్కడ మనం ఆల్గరిథమ్ అనేది రాస్తాం టు అనలైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT తీసుకోండి. ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలన్నది మనం ఆల్గరిథం రూపంలో ఆ మెషిన్కి ఇస్తాం. సో దట్ ఈస్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. ఏఐఎంఎల్ అంటే ఏంటి? ఎంఎల్ లెర్నింగ్ ఎయిమ్స్ టు టీచ్ ఏ మెషిన్ హౌ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అండ్ ప్రొవైడ్ యాక్యురేట్ రిజల్ట్స్ బై ఐడెంటిఫైయింగ్. సో ఫైనల్గా మెషిన్ లెర్నింగ్ అంటే ఏమీ లేదు. వీ హ్యావ్ టు లెర్న్ ద మెషిన్ హౌ టు వర్క్. మెషిన్ లెర్నింగ్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో కూడా మనం మెషిన్ లెర్నింగ్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఏఐడిఎస్కి ఇచ్చిన తర్వాత ఏఐఎంఎల్కి ఇవ్వండి. సో ఎంఎల్లో ఉండే మెయిన్ జాబ్ రోల్స్ ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్. ఎవరికైతే రోబోటిక్స్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ గో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే, ఇప్పుడు కరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా రూల్ చేస్తుందో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనేది కమింగ్ ఇయర్స్లో రూల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాంక్ అకౌంట్స్ అనేవి కూడా హ్యాక్ అవుతున్నాయి. సో ఈ వీటినన్నిటిని కాపాడడానికి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో it studies about the safeguard computer networks and system against theft or damage to hardware, software or electronic data. Cybersecurity core function is to protect the devices such as smartphones, tablets and computers. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లాక్ స్క్రీన్కి పాస్వర్డ్ పెట్టినా కూడా అది సైబర్ సెక్యూరిటీలోనికే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో ఉన్న జాబ్ రోల్స్ ఏంటంటే, సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్రిప్టో అనలిస్ట్. ఇందులో కూడా మీరు నేర్చుకునేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో వాట్ ఐ గోయింగ్ టు టెల్ ఈస్, సిఎస్సి అలైడ్ గ్రూప్స్ అయినా ఏదైనా తీసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది కామన్. మీకు ఏదైతే స్కిల్స్ అనేది ఉంటుందో దాన్ని బట్టే మీకు లాస్ట్లో జాబ్ అనేది డిసైడ్ అవుద్ది. So guys, this is about the allied groups in the computer science and engineering. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ allied groups, comment in the comment section. So that's it for today guys. Thank you.